కాకినాడ జగన్నాథపురంలో మెయిన్ రోడ్ లో గల విష్ణాలయం ఆవరణలో గల శ్రీ సీతారామ పాదసారథి స్వామివారి దేవస్థానంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యజ్ఞం పూర్వక శ్రీ వెంకటేశ్వర స్వామివారి లక్ష తులసి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. విష్ణాలయం చైర్మన్ సీకోటి శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ మహోత్సవానికి సిటీ ఎమ్మెల్యే తనయుడు టీడీపీ నాయకులు వనమాడి మోహన్ వర్మ పాల్గొనేందుకు రాగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని వనమాడి మోహన్ వర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష తులసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముత్యాల దుర్గా శివకుమారి, దొప్పిడి గోపికృష్ణ, అయినవిల్లి పద్మ, సాలిగ్రామ సుబ్రహ్మణ్య శర్మ, మోసా నాగ విజయలక్ష్మి, మేడ పరమేశ్వరరావు, పాలిక చిరంజీవి, సంగాని నాగూర్, రవి, మేడిశెట్టి వీరభద్రరావు, మేడిశెట్టి ఈశ్వరరావు, చొక్కాగేరి, బొడ్డు శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పొద్దున్న నుంచి మొదలుపెట్టి ఈ రోజు రాత్రి వరకు గుడి కమిటీ సభ్యులతో ఇంత ఘనంగా వైభవంగా మీరందరూ ఇక్కడ పాల్గొనడం, అలాగే ఈ కార్యక్రమం మీతో పాటునే పాల్గొని తక్కువ సమయం అక్కడ చాలా బాగా అలంకరించి కళ్యాణం ఇంత వైభవంగా చేసినటువంటి ఈ వేద పండితులకి, అలాగే ఈ కమిటీ సభ్యులకి, ఈ కళ్యాణం వీక్షించడానికి వచ్చిన మీరందరికీ కూడా ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మన కాకినాడ ప్రజలపై అందరిపై ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కాకినాడ సిటీ శాసనసభ్యుడు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేను మరియు మా ఆలయ ధర్మకర్తలందరూ, మా బృందం అందరూ కూడా ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఆయన ఒక నమ్మకాన్ని, మీ భక్తుల్ని ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా ఇంతగా 10 ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకెళ్తూ, తద్వారా మేము ఆ స్వామి యొక్క కరుణ కటాక్షలు పొందుతూ అందరినీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ వెళ్ళి, మాకు ఈ అవకాశం ఇచ్చిన మా శాసనసభ్యుడు వనమాడి కొండబాబు గారికి ఏ రకమైన అపకీర్తి తీసుకురాకుండా ఆయన పేరు ఇంతకు 10 పెరిగేలాగా, ఇలాగే ఆయన 10 మందికి అవకాశం కలిగిస్తే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేస్తూ మా సభ్యులందరి తరపున నేను ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ నమః. జగన్నాథపురంలో ఉన్న శ్రీ సీతారామ పార్థసారథి స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దేవస్థానంలో లక్ష తులసి పూజ ఏర్పాటు చేయడమైనది. ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయండి. అలాగే మధ్యాహ్నం స్వామివారికి లక్ష తులసి పూజ జరిగింది. అలాగే పూర్ణాహుతి అనంతరం స్వామివారికి శాంతి కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే మా కమిటీ సభ్యులు మరియు స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఎంతో బాగా జరిగినాయండి. విష్ణాలయం అనే పార్థసారథి సీతారామస్వామి వారి దేవాలయంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అత్యంత వైభవంగా మా కార్తీక బహుళ ఏకాదశి రోజున ఈ యొక్క లక్ష తులసి పూజ, ఇతరత్ర కార్యక్రమాలను కూడా నిర్వహింపజరుగుతున్నాయి. అలాగే ఈరోజు నవంబర్ 15వ తారీఖు కార్తీక బహుళ ఏకాదశి రోజున, అందులోనూ శనివారం రావడం రోజున చాలా ముఖ్యమైనటువంటి అత్యంత పుణ్యఫలమైంది. అందులోనూ ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం, అమ్మవారి యొక్క సేవ కూడా చాలా విశిష్టమైంది. కాబట్టి ఈ రోజున శ్రీ దేవస్థానం యొక్క ఆస్థాన పూజారి గారు రవి గారు, వారి కుమారుడి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించబడుతోంది. ఎలాగంటే ఉదయాన్నే నుంచి ఈరోజు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్థసారథి దేవాలయం ఉపాలయం వెంకటేశ్వర స్వామివారి ఆలయం